హాయ్ హలో అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. భారత రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 5న టీచర్స్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. అంతేకాదు, ప్రతిష్టాత్మకమైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బోధించిన తొలి భారతీయ వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. డాక్టర్ రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు బాటలు వేశారు. అందుకే ఆయన విద్యార్థుల నుంచి ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆయన ఉపాధ్యాయుడిగా సమాజానికి, దేశానికి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని ఆయన పుట్టినరోజుని టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా మారింది. 1962వ సంవత్సరం నుంచి ఇది సాంప్రదాయంగా మారింది. దేశ ప్రగతిలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనదని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పారు. అంతేకాదు, ఎన్నో గొప్ప రచనలతో, మాటలతో ఆయన దేశంలోని ప్రజలను ప్రభావితం చేశారు. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించమని ఆయన పిలుపునిచ్చారు. టీచర్స్ డేకి సంబంధించి మా పాఠశాలైనటువంటి ఎంపీపీఎస్ గరికపాడులో జరిగినటువంటి సెలబ్రేషన్స్ని ఇక్కడ వీడియో రూపంలో అందిస్తున్నాను. పాఠశాలలోని ప్రతి విద్యార్థిని రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. విద్యార్థుల్లోని భయాలను పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపి సమాజంలో నిలబెట్టాలి. జ్ఞానాన్నే కాదు, విలువలను, ధైర్యాన్ని, స్థైర్యాన్ని వారికి అందించాలి. అదే సమయంలో విద్యార్థులకు క్రమశిక్షణను అలవాటు చేయాలి. ఇలాంటి వ్యక్తులని ఏడాదికోసారి తరగతి గదుల్లో గౌరవించుకునే అవకాశం టీచర్స్ డే రోజు ప్రతి విద్యార్థికి దక్కుతుంది. ఈ రోజున టీచర్లని మా పాఠశాలలో సత్కరించడమే కాదు, విద్యార్థులు టీచర్లుగా మారి పాఠాలు బోధించారు, తరగతి గదుల్లో సందడి చేశారు, మాలో ఆనందాన్ని నింపారు.